హాయ్ అండి, వెల్కమ్ టు ఆయుర్ హెల్త్ రెసిపీస్ తెలుగు. ఇవాల్టి స్పెషల్ బెండకాయ ఫ్రై. ఈ బెండకాయ ఫ్రై జిగురు లేకుండా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్ లోకి, సాంబార్ లోకి, రసంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన బెండకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, దంచుకున్న ఎల్లిపాయలు, పసుపు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి, ధనియాల పొడి, తగిన ఉప్పు, కారం పొడి, ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు. అరగంట ముందే బెండకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. బెండకాయల్ని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అది వేడి అయ్యాక 2 టీ స్పూన్ నూనె పోసి తరిగిన బెండకాయల్ని వేయండి. 5 నిమిషాలు సన్న మంట మీద మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె పోసి అది హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోండి. కరివేపాకు, పసుపు, దంచిన ఎల్లిగడ్డ వేసి ప్లేట్ మూసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్గా ఫ్రై అయ్యాక మెంతి పొడి, ధనియాల పొడి, కారం పొడి, ఇంగువ పొడి వేసి కలుపుకోవాలి. ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోండి. 2 నిమిషాలు ప్లేట్ మూసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోండి. మజ్జిగ వేసుకోవడం వల్ల బెండకాయలు జిగురు లేకుండా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోండి. టేస్టీ బెండకాయ వేపుడు రెడీ అయిపోతుందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని మాతో కమెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.